హాయ్ ఫ్రెండ్స్, కృష్ణ టెక్నాలజికల్. సో ఫ్రెండ్స్, మనకి ఈ T20 వెబ్స్ వచ్చేసి ఇప్పుడు నాకు ప్రోగ్రామ్స్ వచ్చేసి 100 to 2020 వరకు అయితే ప్రోగ్రామ్ అయితే ఉంది. మనకి ఇందులో క్యాష్ బ్యాక్ మనం ఎర్న్ చేసుకోవడానికి క్యాష్ బ్యాక్. ఇందులో వచ్చేసి 6 స్టిక్కర్స్ అయితే ఉంటాయి మామూలుగా. ఇందులో ఇవి ఎలా సేకరించాలి ఏం కథ అనేది ఈ వీడియోలో మొత్తం ప్రాసెస్ అయితే నేను చెప్తాను. ఒకసారి అయితే చూడండి. వీడియో ముందరికి మీరు స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. లేకుంటే ఇందులో ఉన్న రూల్స్ ప్రకారం మనం ప్రాసెస్ ప్రకారం పోతే ఆడైతే కౌంట్ అయితే అవ్వదు. కాబట్టి నేను ఇలానే చేశాను, కౌంట్ అవ్వలేదు. నేను తర్వాత ఒక 3 days నేను సొంతంగా ట్రై చేస్తే ఇందులో ఉన్న ప్రాసెస్ ప్రకారం వీడియో లోపల ఉన్న అప్డేట్స్ వేరే ఉన్నాయి. సో వీడియో పూర్తిగా చూడండి, మీకు అర్థమవుతుంది. ఫస్ట్ మనకి ఫేస్ ఆఫ్ ఛాలెంజ్. ఇందులో వచ్చేసి ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి రాత్రి 12 తర్వాత మనకి AM తర్వాత ఓపెన్ అవుతుంది ఈ ఫేస్ ఛాలెంజ్ అనేది. తిరిగి 9 గంటలకు రాత్రి క్లోజ్ అయితే అవుతుంది. ఇందులో వచ్చేసి మనం ఫస్ట్ ఇది ఎలా పూర్తి చేయాలంటే ₹9 మన ఫ్రెండ్స్ గూగుల్ పే స్కానర్ వాళ్ళ మొబైల్లోనే గూగుల్ పే స్కానర్ ₹9 అమౌంట్ వాళ్ళకి సెండ్ చేసి స్కానర్కి మళ్ళీ తిరిగి అయితే మీరు సెండ్ చేయించుకోండి. మీకు ఎటువంటి అమౌంట్ అయితే మీకు లాస్ అయితే అవ్వకుండా ఉంటారు. వాళ్ళు చేసిన తర్వాత మీకు ఫేస్ ఆప్షన్ అది చేసిన తర్వాత అప్పుడు మీరు మళ్ళీ యాప్ క్లోజ్ చేసి మళ్ళీ ఫస్ట్ ఓపెన్ చేసి ఆ 20 వైబ్స్ అనే ఆప్షన్ నొక్కిన తర్వాత లోపల ఫేస్ ఆప్షన్ వచ్చి మీరు నొక్కిన వెంటనే మీకు అప్పుడు ఆడ ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత మీకు క్వశ్చన్ అయితే అడుగుతుంది. ఈరోజు 200 ఈరోజు అంటే ఒక్కొక్క రోజు ఒక క్వశ్చన్ అడుగుతుంది. ఈరోజు ఒక క్వశ్చన్ అడుగుతుంటే రేపు ఇంకో క్వశ్చన్ అడుగుతుంది. అట్లా మీరు ఈరోజు ఒకవేళ కోల్కతాకు వచ్చేసి బెంగళూరుకి మ్యాచ్ ఉందనుకోండి, ఇందులో వచ్చేసి ఏది గెలుస్తుంది లేదంటే ఈ 2 టీములలో 200 పైన రన్స్ చేస్తా లేదని అడుగుతుంది. వాళ్ళు 200 పైన రన్స్ చేస్తుందా అని అడిగితే వాళ్ళ మనం ఆలోచించి 200 రన్స్ ఈ మనకి క్రికెట్ మ్యాచ్లోనే ఈ 2 జట్లు ఒకవేళ ఏదో ఒక జట్టు 200 దాటిచ్చిందా అంటే కొడుతుందా, ఒకవేళ కొడుతుందంటే కానీ ఎస్ వస్తలా, నో కొట్టలేదంటే నో. ఒకవేళ కొడుతుందని చెప్తే అన్నా ఎస్ వస్తేనా కన్ఫర్మేషన్ అవుతుంది. కన్ఫర్మేషన్ ఇచ్చేసిన తర్వాత ఫ్రెండ్స్కి షేర్ చేయమంటుంది, ఛాలెంజ్ ఉంటుంది. మీ ఫ్రెండ్స్కి ఎవరైతే మీరు ఫ్రెండ్స్ మీకు యాక్టివ్గా ఉంటాడో ఫ్రెండ్కి వాట్సాప్కి సెండ్ చేయండి. సెండ్ చేసిన తర్వాత ఆ ఫ్రెండ్ కూడా ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత వాళ్ళ దాంట్లో కూడా అట్లా అడుగుతుంది. మీరు ఏదైతే నొక్కినారో అక్కడ కూడా అదే నొక్కామని చెప్పండి. అప్పుడు ఆడికి మీకు పెండింగ్ అనేది పడిపోతుంది. అంటే ఆ ఫేస్ ఆఫ్ అనేది పెండింగ్ అనేది పడిపోతుంది. తర్వాత వచ్చేసి ఇంకా మీ ఫ్రెండ్ కూడా చేయాలంటే కూడా మీ ఫ్రెండ్ కూడా అంతే, ఎవరో స్కానర్కి ఎవరో ఫ్రెండ్కి స్కానర్ కొట్టి ఫ్రెండ్ కూడా మళ్ళీ ఓపెన్ చేసి మళ్ళీ ఛాలెంజ్ అడిగితే అలానే మళ్ళీ ఫ్రెండ్కి మళ్ళీ వేరే ఫ్రెండ్కి వాట్సాప్ పంపిస్తే అక్కడ కూడా అంతే. ఓపెన్ చేసిన తర్వాత మీరు ఏదైతే నొక్కింటారో అది నొక్కితే అక్కడ కూడా పెండింగ్ అనేది పడుతుంది. సో ఇప్పుడు మీరు మీ ఫ్రెండ్కి షేర్ చేసి అక్కడ తిన్న తర్వాత మీరు తింటే అక్కడ కూడా తింటారా మీకు పెండింగ్ పడిపోతుంది. నైట్ 9 మనకి మ్యాచ్ అయిపోయే లోపల 200 వేల కొట్టినారనుకో, వాళ్ళకి గెలిచిన కరెక్ట్ క్వశ్చన్ రైట్ అయింది అనుకోండి, మీకు ఒకటి కౌంట్ అవుతుంది. ఆడికి ఒక స్టిక్కర్ పూర్తి అయిపోతుంది. తర్వాత 2వ రోజు కూడా క్వశ్చన్ ఉంటుంది, అదే క్వశ్చనే. 2వ రోజు కూడా అదే. మళ్ళీ మీరు చేసిన ఫ్రెండ్కి ఛాలెంజ్ చేసిన ఫ్రెండ్కి మళ్ళీ అది ఆప్షన్ ఉండదు. మళ్ళీ కొత్త ఫ్రెండ్కి ఛాలెంజ్ చేయాలి. ఒకటి ఫ్రెండ్కి అయితే కాదు, మళ్ళీ కొత్త ఫ్రెండ్కి పంపిస్తే మళ్ళీ సేమ్ పరిస్థితి, మళ్ళీ సేమ్ అమౌంట్ ₹9 సెండ్ చేసి మళ్ళీ తిరిగి కొట్టుకొని మీరు మళ్ళీ మళ్ళీ ఛాలెంజ్ మళ్ళీ వేరే క్వశ్చన్ అడుగుతుంది. ఆడ క్వశ్చన్ మళ్ళీ అది మీరు పూర్తి చేసి మళ్ళీ ఫ్రెండ్కి పంపించండి. మీరు ఏదైతే క్వశ్చన్ చేసినారో మళ్ళీ అక్కడ క్వశ్చన్ మీ ఫ్రెండ్ కూడా చేయమని చెప్పండి. వాళ్ళ రాత్రి మళ్ళీ మ్యాచ్ అయిపోయిన తర్వాత అది కరెక్ట్ అయితే అది కూడా సక్సెస్ అవుతుంది. మళ్ళీ ఒక టాస్క్ పూర్తి అవుతుంది. మొత్తం టోటల్ అయితే ఆ టాస్క్ అనేది పూర్తి అయిపోతుంది. ఫేస్ ఆఫ్ అయితే పూర్తి అయిపోతుంది. ఒకవేళ రాంగ్ ఆన్సర్ వచ్చింది అనుకోండి, అక్కడ మళ్ళీ 2వ రోజు మీరు కంప్లీట్ చేసుకోవాలి. మళ్ళీ 2వ రోజు కూడా కంప్లీట్ చేసుకోవచ్చు. ఇది మొత్తం వచ్చేసి 2 నెలల దాదాపు అయితే ఉంటుంది మ్యాచ్. మనకి జూన్ 1st కల్లా అయితే అయిపోతుంది. కాబట్టి 2 నెలల టైం ఉంది. ఈ నెల వచ్చే నెల టైం కూడా దండిగా రోజు మీరు చేసుకోవచ్చు, నిదానంగానే చేసుకోవచ్చు. తర్వాత వచ్చేసి సెండ్ ఫ్రెండ్స్ అంటే 2వది వచ్చేసి మీ ఫ్రెండ్స్కి గూగుల్ పే స్కానర్ ఓపెన్ చేసి అతని స్కానర్కి మీరు లేకపోతే వాట్సాప్ పెట్టుకొని కానీ అతని స్కానర్కి ఫ్రెండ్ స్కానర్కి ₹100 పంపించండి. 99 అంటే ₹100 పంపించండి. పంపించిన తర్వాత మళ్ళీ తిరిగి కొట్టించుకోండి. అప్పుడు మీకు ఒకటి కౌంట్ అవుతుంది ఫస్ట్. ఇది ఒకవేళ కౌంట్ కాకపోతే, చాలామంది కౌంట్ కాలేదంటారు, కౌంట్ కాకపోతే అది తర్వాత కొద్దిసేపు తర్వాత కౌంట్ అవుతుంది. సిస్టమ్ ప్రాబ్లం, అది సిస్టమ్ గూగుల్ పే వాళ్ళది యాప్ ఉంటే ప్రాబ్లం ఉంటే ఇష్యూ ఉంటుంది. తర్వాత కౌంట్ అవుతుంది. లేదా కౌంట్ కాలేకపోతే మీరు ఎన్నిసార్లు కొట్టినా కౌంట్ కాకపోతే ఆ రోజు ఇచ్చిపెట్టి మరుసటి ట్రై చేయండి, కౌంట్ అవుతుంది. తర్వాత అది 9 సార్లు పూర్తి చేస్తే అది కౌంట్ అయిపోతుంది. తర్వాత నెక్స్ట్ వచ్చేసి పే ఫర్ ఫుడ్. మామూలుగా మర్చెంట్ స్కానర్లు ఉంటాయి కదా, మర్చెంట్ స్కానర్లు మామూలుగా కిరాణా షాపులు కానీ ఇవి ఇట్లాంటి స్కానర్లు, అది అందులో వచ్చేసి వాళ్ళ స్కానర్కి
మామూలుగా 100 ఒకటే స్కానర్కైనా పర్లేదు. ఇదైతే ఫుడ్ ఇదైతే నేనైతే ఒకటే దానికి ట్రై చేశాను. ఫ్రెండ్స్ అయితే డిఫరెంట్ ఫ్రెండ్స్ చేయాలి. రెండోది అయితే ఒకటే ఫ్రెండ్స్కి అయితే ఇంతమందికి అయితే కౌంట్ అయ్యేది, జనరల్ ఫస్ట్కి అయితే కౌంట్ అయింది. ఇప్పుడు ఇప్పుడు ఇదైతే కౌంట్ అవ్వడం లేదు. డిఫరెంట్ ఫ్రెండ్స్ 9 మంది ఫ్రెండ్స్కి కొట్టి మళ్ళీ తిరిగి కొట్టుకోండి, అట్లయితే కౌంట్ అయ్యేది. ఇంకా అటు మీకు ఎటువంటి ఇందులోనూ అమౌంట్ కూడా లాస్ కాదు. తర్వాత వచ్చేసి ఇవి మామూలుగా అవి పూర్తి చేసినందుకు దానికి సంబంధించి 5 ఇచ్చింటే 5 క్యాష్ బ్యాక్ వస్తుంది. మామూలుగా ఎంతైనా రావచ్చు. దానికి సంబంధించి 3 స్టిక్కర్ వచ్చేసి పే ఫర్ ఫుడ్. ఇందులో వచ్చేసి మర్చెంట్ స్కానర్ ఉంటాయి కిరాణా షాపులు. దీంట్లో సంబంధించి కిరాణా షాపుల్లో కానీ ఏదో ఒకటి 9 ఫస్ట్ ఒకటి కొట్టండి, కొడితే కౌంట్ అయిందంట కంటే మొత్తం మిగతా కూడా 8 కొట్టేసేయండి. కొట్టిన తర్వాత వాళ్ళతోటి మీరు మాట్లాడుకుని ముందర అమౌంట్ అయితే ఇప్పించేసుకోండి, ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఇంకా 5 పూర్తి నేను మా ఫ్రెండ్దే ఉంటే కిరాణా షాపు మా ఫ్రెండ్కి కొట్టేసి స్కానర్ పెట్టింటే నేను 9 సార్లు కొట్టేసాను. 9 సార్లు కొట్టినాక నాకు అమౌంట్ అయితే వెనక్కి రిటర్న్ అయితే కొట్టేశాడు. నాకు ఎటువంటి ఇబ్బంది లేదు. ఇది పూర్తి అయిపోయింది. మూడు పూర్తి అయిపోయింది. 3 పూర్తి అయిపోయిన తర్వాత డైలీ టాస్క్ ఇవి ఆల్రెడీ మనం డైలీ మామూలుగా 21 అని చెప్పినాడు. 21 అంటే మనం 20 పైన గూగుల్ పే స్కానర్ ఉంటే ఏదో మనం వాడుతూనే ఉంటాం, యూపీఐ వాడుతూనే ఉంటాం కాబట్టి ఏమైనా అవసరమైనప్పుడు ఇవి డైలీ ఏదో ఒక పేమెంట్ చేస్తే ఆటోమేటిక్గా కౌంట్ అవుతుంటాయి. డైలీ చేయాలి ఇవి. డైలీ ఈరోజు ఒక 50 రూపాయలు చేసినాం అనుకోండి, ఏదో మనకు అవసరం ఉండి రేపు కూడా 21 పైనే మనం ఏదో చేయాలి. లేదంటే ఫ్రెండ్ కన్నా గూగుల్ పే స్కానర్ కొట్టి మళ్ళీ తిరిగి కొట్టించుకోవాలి. అటైతే డైలీ మిస్ కాకుండా చేస్తే ఇది మూడోది. ఇదైతే కౌంట్ అవుతుంది అనమాట. ఈ టాస్క్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఈ 4వది అయితే కంప్లీట్ అయిపోతుంది. మనం ఈరోజు కొట్టిన తర్వాత రేపు అసలు గూగుల్ పే వాడకపోతే ఇంకో ఒకటి కౌంట్ అయినా కూడా అది కూడా బ్యాక్ వచ్చేస్తుంది, మళ్ళీ కౌంట్ కాదు. కాబట్టి డైలీ అయితే మీరు దీన్ని అమౌంట్ అయితే పే చేయండి, మళ్ళీ తిరిగి కొట్టుకోండి, అటైతే కౌంట్ అవుతుంది. అది స్కానర్కి మాత్రం గూగుల్ పే స్కానర్ కానీ మర్చెంట్ స్కానర్లో కానీ ఇది డైలీ. కాబట్టి ఇదైతే కౌంట్ అవుతుంది. ఒకరోజు గ్యాప్ ఇచ్చి కూడా కౌంట్ కాదు మళ్ళీ ఏం వాడకపోతే. తర్వాత లాస్ట్ది 50 రన్స్ 50 రన్స్ బోనస్. ఇది చాలా ఇబ్బంది. ఇదే సిస్టంలో ఉన్న మనకు రూల్స్లో ఉన్న వేరే ఉండే అప్డేట్లు, కానీ సిస్టమ్ ప్రకారం అప్డేట్ అయితే వేరే ఉన్నాయి. ఇందులో వచ్చేసి ఆ 50 రన్స్ బ్యాటరీ మనకి మ్యాచ్ జరుగుతున్నప్పుడు ఒక బ్యాటరీ ప్లేయరు 50 రన్స్లు తీసినప్పుడు కొట్టినప్పుడు మనకి అది ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత అందులో మామూలుగా పే బిల్లు, అది మొబైల్ రీఛార్జ్, పే బిల్లు, ఈ కామర్స్ అని చెప్పినారు. అందులో వచ్చేసి మొబైల్ రీఛార్జ్ 50 రూపాయలు చేసిన సరిపోతుంది, పే బిల్లు 50 రూపాయలు చేసిన ఏదో ఒకటి 3 చేయమని చెప్పినారు. అందులో వచ్చేసి నేను ఫస్ట్ రోజు అన్నీ చేసినాను, అన్నీ 50 ఇస్తే కౌంట్ కాలేదు. తర్వాత వాళ్ళ కస్టమర్ కేర్లో అడిగితే వాళ్ళు కౌంట్ కావాలి ఒకటి వేసిన అని చెప్పినారు. కౌంట్ అయితే కాలేదు. నేను చాలా అయితే వాళ్ళతో కాంట్రాక్ట్ అయ్యి మెయిల్ కూడా పెట్టినా కూడా వాళ్ళకి ఎటువంటి అయితే రెస్పాన్స్ అయితే రాలేదు. తర్వాత నేను ఏం చేశాను అంటే ఆ మూడిట్లో పే ఫర్ ఫుడ్, పే బిల్లు, తర్వాత మొబైల్ రీఛార్జ్, ఈ రెండు కొన్ని నేను యూట్యూబ్లో చూశాను, హిందీ ఛానల్స్ చూశాను. అందులో వచ్చేసి ఈ రెండైతే కౌంట్ కాలేదని చెప్పినారు. నేను కూడా పేనే చేశాను, కౌంట్ కాలేదు నాకు కూడా. సరే వదిలేసాను, 2 వదిలేసి బిగ్ బాస్కెట్ యాప్ ఎక్కిచ్చేసి అందులో వచ్చేసి నేను ఒక ఆర్డర్ అయితే చేశాను, యాప్ ఎక్కిచ్చి చేశాను. అందులో 100 పైనే రీఛార్జ్ మామూలుగా ఒక ప్రోడక్ట్ బుక్ చేసేటప్పుడు 100 పైన బుక్ చేసేటప్పుడు ఆ ప్రోడక్ట్ని డేట్ వచ్చేసి పక్కన 2 hours అనేది ఆప్షన్ ఎంచుకొని మనకి డేటు ఒక 9 రోజులు 8 రోజుల మనం డేట్ ఫిక్స్ చేసి టైం ఫిక్స్ చేసి మామూలుగా కింద ఆర్డర్ కొట్టిన తర్వాత గూగుల్ పే నుండి అమౌంట్ కొట్టినాను 100 పైన 130 పైన కొట్టినాను. అమౌంట్ 38 ఏమో కొట్టినాను. కొడితే ఆర్డర్ అది సక్సెస్ఫుల్ అయింది. సక్సెస్ఫుల్ అయిన తర్వాత నేను ఇప్పుడు గూగుల్ పేలోకి వచ్చి చూస్తే కౌంట్ అయిపోయింది. ఎంపని మళ్ళీ బ్యాక్ వచ్చేసి ఆ ప్రోడక్ట్ని అయితే క్యాన్సిల్ చేస్తే అది రీజన్ అయితే అడుగుతుంది. నేను రాంగ్ ఆర్డర్ అని చెప్పేసి క్యాన్సిల్ కొట్టేస్తే నాకు అమౌంట్ ఎంపని స్పాట్లో వచ్చి 2 minutesలో నాకు అమౌంట్ అయితే మళ్ళీ తిరిగి రిఫండ్ వచ్చేసింది. నాకు ఇందులో అయితే ఎటువంటి ఇబ్బంది పడలేదు. ఇంకా తర్వాత రివార్డ్ అయితే ఓపెన్ అయింది. తర్వాత అన్ని రివార్డ్ ఓపెన్ అయిన తర్వాత అందులో క్యాష్ బ్యాక్ అయితే ఎంత వచ్చిందో మీరు చూడండి. సో ఫ్రెండ్స్, ఇదైతే ఈ సంబంధించి మనకి లక్ అయితే ఎంత ఉంటుందో తెలియదు. అందులో మనకు 100 నుండి 2020 వరకు అని చెప్పినారు వీళ్ళు గూగుల్ పే వాళ్ళు అయితే. ఇందులో లక్ ఉండి వచ్చేసి నాకు జనవరి ఫస్ట్కి అయితే మనకు దానికి 1800 పైన 4 రూపాయల చిల్లర అయితే తగిలింది. ఇప్పుడు ఈ రివార్డులు అయితే చాలా తక్కువ తగిలింది. సరే, అదృష్టం ఎవరు లక్ ఉంటుందో తెలియదు. చేసేవాళ్ళు ఈ ప్రోగ్రామ్ దీంట్లో దీంట్లో క్యాష్ బ్యాక్ పొందేవాళ్ళు చూసి చేసుకోండి. ఇప్పుడైతే నేను చెప్పిన విధంగా అయితే ఒకసారి ట్రై చేయండి, అవుతుంది. ఇంకా అదేవిధంగా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, నేనైతే రిప్లై ఇస్తాను. సో తెలుసు కదా ఫ్రెండ్స్, మొబైల్ రీఛార్జ్ నేను చేశాను, కౌంట్ 300 పైన చేశాను, రీఛార్జ్ కాలేదు. మా ఫ్రెండ్స్ కూడా చేశారు, కాలేదు. ఆడ ఈ మొబైల్ చూపించైతే మొబైల్ రీఛార్జ్ అని చెప్పినారు, 50 రన్స్ బోనస్ అయితే కంప్లీట్ కానీ కౌంట్ కాలేదు. అది ఒక స్విగ్గీ కానీ జొమాటో కానీ బిగ్ బాస్కెట్ బిల్కింట్ ఈ యాప్లో అయితే 100 పైన చేసి మరి అది కౌంట్ అయిన తర్వాత క్యాన్సిల్ కొట్టుకొని మీకు రిఫండ్ అయితే వెనక్కి వస్తుంది. సో ఫ్రెండ్స్, అట్లయితే కౌంట్ అవుతుంది, లేకుంటే కౌంట్ కాదు.
ఇంకా ఏమన్నా డౌట్స్ ఉంటాయన్నా చూడండి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే అయినా ఒక లైక్ అయితే చేసేయండి. ఇది ఎందుకంటే ఈ వీడియో మరికొందరికి చేయడానికి. ఇలాంటి అప్డేట్స్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏమన్నా ఇంకా డౌట్ ఉంటే కానీ కింద కామెంట్ అయితే చేయండి. ఈ ఆర్ స్టిక్కర్లో ఏదైతే మీకు ఏమైనా డౌట్ ఉంటే కానీ దానికి సంబంధించి వీడియో కూడా చేస్తాను. సో ఫ్రెండ్స్, మరి బాయ్.